మీరు ఎప్పుడైనా మ్యాంగోతో ఇలా డిఫరెంట్గా రెసిపీస్ ఏమైనా ట్రై చేశారా? సో ఇది ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే సబ్జా తీసుకున్నాను, తర్వాత బాయిల్ చేసుకున్న మిల్క్ తీసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకున్నాను, బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక మ్యాంగో తీసుకొని మంచిగా అటు ఇటు స్లైస్ల కింద కట్ చేసేసి ఇప్పుడు ఆ పల్ప్ని బాగా స్మాష్ చేసుకోవాలి. నేనైతే మిక్సీలో వేసేసాను. అండ్ సమ్మర్ అంటేనే మ్యాంగో సీజన్ కదా, సో ఎప్పుడు రాగా ఏం తింటామని చెప్పేసి ఇలా ట్రై చేశారన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఈ మ్యాంగో పీసెస్ని స్మూతీ కింద చేసుకోవాలి, దాంట్లో కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి, అప్పుడే కొంచెం స్వీట్గా ఉంటుంది. వాటర్ అయితే అసలు వేయకూడదు, బాగా థిక్గా అనిపిస్తే అప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. అండ్ మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న సబ్జా అయితే ఇలా అవుతుంది అన్నమాట థిక్గా. సో ఇప్పుడు ఈ పల్ప్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని దాని మీద సబ్జా వేసుకొని దీనికోసం అని చెప్పి నేను యోగా బార్ తీసుకున్నాను. ఇందులో మనకి ఓట్స్, ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ కూడా వస్తాయి. సో డైరెక్ట్గా మనం టాపింగ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఈ మ్యాంగో పీసెస్ వేసుకొని కొంచెం హనీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీకు ఈ రెసిపీ నచ్చినట్టు అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.